ఉదయాన్నే పని చేయడానికి కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా చేయాలి, మన పనులు మనం చేసుకోవాలి. అర్థమైందా? నేనైతే చేయను, ఇంట్లో చేసుకుంటాను. కాకపోతే చూపించాలి కదా జనాలకి వీడియో తరపున. మనం ఈరోజు కంటెంట్ ఏంటంటే ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. అయితే ఇవి ఆర్డర్ ఇచ్చామండి, చేతులతో కాదు, అది ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాం. 3 వచ్చినాయి. దీని రేట్ కూడా అంతా నాకు ఐడియా లేదు, కానీ చాలా అయింది. అయితే చూపించే కారణం ఏంటంటే ఏదేమైనా మనకి వీడియోలకి చూస్తున్నవారు ఇంకా చూడాలి, అనేకలు షేర్ చేయాలి వీడియోలు. ఎందుకు చెప్తున్నానంటే మన వీడియోలు ఏరేవులు షేర్ చేసి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టడానికి మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది కావాలి. లైక్ చాలా ప్రాముఖ్యమైన తెలియదు నాకు ఆ వీడియోల కోసం. ఇప్పుడు తెలుసు లైక్ కావాలి ఖచ్చితంగా. పొద్దున్నే చేయడానికి ఈరోజు ఆదివారం కలిసి మేము అందరం కలిపి దేవుని మందిరానికి వెళ్తాం. కాకపోతే కొద్ది పనులు మనం చేయాలి కనుక పొద్దున్నే చేస్తే బాగుంటుంది. గరేజ్ బాగుందండి అక్కడ. ఎంత గలేజ్ కొందని చేస్తే మళ్ళీ కుళాయి కదా, కుళాయి ఇస్తే బాగుంటుంది, అట్లా వదిలేస్తే బాగుంటుంది. నీట్గా ఉంటే పురుగు పుట్టలు కూడా రావు అనమాట. పావులేమో రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నీట్గా చేసుకుంటే బాగుంటుందని. గరేజ్గా ఉంది, దూరంగా ఉంటుంది, దగ్గర రావాలి. ఇప్పుడు దగ్గర ఇది మేము ఉంటున్న ఇల్లు, ఆల్రెడీ ఇల్లు కడతా ఉన్నాను. కొంచెం పనుల వల్ల మనం ఇంకా ఇంట్లో చేరలేదు. అయితే ఇది ఎలాగే పెరిగిపోవడం, ఎన్ని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 నెలలు 6 నెలలకు వర్షం పడినప్పుడు ఎక్కువ గడ్డి వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. అంటే ఈరోజు ఆదివారం కాబట్టి మనం షో చేస్తున్నాం అంతే. అంటే మనం వంతుగా షో చేస్తున్నాం. ఎప్పుడు ఇంట్లో వాళ్ళు, మా పిల్లలు వాళ్ళే కష్టపడుతూ ఉంటారు, నేనైతే కష్టపడను. మనం చేస్తున్న ఒక సోషల్ సర్వీసు ఎప్పుడు చెప్పేది అదే చెప్తుంటాను. ఒకే మాట ఏంటంటే లేని వారికి మనం సహాయం చేయాలి. ప్రతి నెల, ప్రతి వారం మనం అనేక ప్రాంతాలు తిరుగుతాం. మనం వంతు మనం వీడియో పెడతా ఉంటాం. ఇది చాలా షార్ప్గా ఉంది. దీని అయితే ఆర్డర్ చేసుకుని మీరు, ఎందుకంటే చూసారు కదా, ఇది చెత్తంతా కూడా చేతితో పని లేదు. కారణం లేదు, అన్నిటికీ ఇది యూస్ అయిపోయింది. చూసారు కదా చెత్తంలో పాడతా పాడు. అంటే మీరు ఏదైనా మనం సాధించవచ్చు. చూసారు అంత క్లీన్ చేసేది దీంతోనే. దాంతో ఎంత చూడండి, చూసారా, ఇది రాలేదు, ఒకే దెబ్బ అంతే. 2 ఇది అయిపోతాం. చూడండి, చూడండి, రాగి మన చేతి కూడా పట్టుకుంటాం. చూసారు కదా, చాలా నీట్గా. ఇప్పుడు ఇది ఉంది, మన మట్టికి కింద కూడా అవసరం. చూసారు కదా, ఎక్కడ ఏరుంది, ఏరుంది ఇది చూడండి. అంటే దీనికోసం నేను చెప్పట్లేదు, పని కోసం చెప్తున్నాను. నేను దీన్ని ఆర్డర్ చేసుకోవాలని చెప్పట్లేదు, ఇంట్లో పని చేసుకోవాలన్నది చెప్తున్నాను. ఓకే చూసారా, చూడండి ఎంత గలీజ్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఇట్లా ఒక చెప్ప అంతే. చూసారు కదా, అక్కడక్కడ ఓకే ఎంత చూసారా, ఇదిగో అంతే అయిపోయింది. సింపుల్. దీనికి ఒక పార్లో ఎన్ని అవసరం లేదండి. ఖచ్చితంగా మనం చెప్పే మాటలు ఎప్పుడూ ఒకటే చెప్తున్నామండి. చాలామంది మన వీడియోలు చూడటానికి ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనం ఎందుకు చూడాలి అని. 10 మందికి మీరు సహాయం చేయాలనుకున్నప్పుడు ఈ ఒక్క వీడియోని ఒక్కరు షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ కావాలి. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంటాం మనం, వేరే మాటే ఉండదు మన దగ్గర కంటెంట్. మనం ఏంటంటే ఆటపాటలు కూడిన అల్లర్లు చేయము. నాకు చాలా టాలెంట్ ఉంది. నేను డ్యాన్స్ చేయగలను, మిమిక్రీ చేయగలను,
సినిమా విషయాలు ఎన్నో మాట్లాడగలను, కానీ అది కాదండి. మనకు కావాల్సింది కంటెంట్, తమిళైన్లు పెట్టడం, ఎడిటింగ్ చేయడం, ఇవన్నీ కాదు. ఓన్లీ రియల్గా వదిలేస్తుంది. ఇప్పుడు వీడియో తీసాం, దాంట్లో కట్ చేయడాలు, మంచి మంచి మాటలు పెట్టడం ఇలా మన దగ్గర ఉండవు. డైరెక్ట్గా వదిలేస్తాం. అది చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ వంతుగా మీరు 10 మందికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఈ వీడియో నాకు షేర్ చేయండి. లేదని మీరు చూడటానికి మాత్రం వెళ్ళండి, పూర్తిగా చూడండి, లాస్ట్ దాకా పూర్తిగా చూడండి. ఎంతసేపు వచ్చిందమ్మా? 5 minutes 40. 5 minutes. అయితే ఓకే, చాలా అయిపోయింది దీనికి. చూసాక ఇది ఒకటే చేసి మీకు చూపించేస్తాను ఖచ్చితంగా. ఏదేమైనా మన వీడియో చూస్తున్న వారికి ఇదో కంటెంట్, అది కంటెంట్ కావాలి కాబట్టి ఇది చూపిస్తాను. మాకు అలవాటే చర్చిల్లో పని చేయడం కానీ ఎక్కడైనా చేసుకోవడం కూడా అలవాటే. ఇది చూసారు కదా, పార తీసుకునే అంత అవసరం లేదు. ఇది ఒక దెబ్బ. ఓకే, ఏదేమైనా సరే ఈరోజు వీడియో చూపించాలనుకున్నాను, కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. రండి, అనేకులు సాయం చేద్దాం, లేని వారికి చేయించగలుగుతాం. ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి మంది ప్రోగ్రాలు ఉంటాయి. ఖచ్చితంగా దాంట్లో పాల్గొండి. ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, ఒక 2000, ఒక కుటుంబానికి నెల రోజులు సరిపడగా మీ పేరు చెప్పి ఒక్క కుటుంబానికి 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 2000 ఇచ్చినా, ఒక్క కుటుంబానికి నెల రోజులు సరిపడగా సరుకులు మీ ద్వారా ఇస్తాను. ఒకరు ఇచ్చి చూడండి, వాళ్ళకి ఏ సరుకులు ఇస్తారో వెయిట్ చేయండి, చూడండి. అందరికీ నమస్కారం.